నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునిస్వామి. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ అంగన్వాడీ వర్కర్స్ రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ రోజు వాళ్ళ రిలే నిరాహార దీక్ష 3వ రోజు చేరుకుంది. వాళ్ళు రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ, మీరు ఎందుకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు? మాకు జీతం ఇవ్వడంలో మా పనికి తగ్గ జీతం ఇవ్వటం లేదు. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసిన టైంలో కూడా ఈ ప్రభుత్వం మా టెంట్ల దగ్గరికి రావడము, మాకు హామీలు ఇవ్వడం జరిగింది. మీకు మంచి చేస్తాము మా ప్రభుత్వం వస్తే అని, జీతం పెంచుతామన్నట్టు హామీలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కూడా మా గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. మా నాయకులను ఎవరిని చర్చలకు పిలవడం లేదు. మాకు 26,000 జీతం ఇచ్చేంత వరకు ఈ పోరాటాన్ని అయితే మేము కొనసాగిస్తాము. మాకు న్యాయం, మా జీతం 26,000 కావాలి. మా డిమాండ్స్ అన్ని ఒప్పుకోవాలి. మాకు యాప్లు, ఈ ప్రధానమంత్రి మాతృవందన యాప్ అని ఇచ్చారు. ఆ యాప్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మొబైల్స్ కూడా పనిచేయటం లేదు. ఆ యాప్లు తీసేయాలి. మాకు చాలా మా పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. ఈ ఎమ్మెల్యేలో మేము ధర్నా చేసే టైంలో ఎమ్మెల్యే గారు మాకు జయనాగేశ్వర రెడ్డి గారు భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఆ టైంలో మా దగ్గర వచ్చి చాలాసేపు కూర్చొని మాకు హామీ ఇచ్చి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మీకు న్యాయం చేసే విధంగా నేను సీఎం గారిని మాట్లాడతాను అని కూడా చెప్పారు. మాకు హామీ ఇచ్చారు ఆయన. కానీ ఇప్పుడు దాకా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అమ్మ, మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏమి? మా ప్రధాన డిమాండ్ వచ్చేసి కనీస వేతనం 26,000 ఉండాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. యాప్ల భారం ఎక్కువైపోయింది. మాకు కొత్త మొబైల్స్ ఇచ్చినారు కానీ ఆ మొబైల్స్ సరిగా పని చేయడం లేదు. ఈ మొబైల్స్ ఇచ్చినారని న్యూస్ పేపర్స్ లోనే వాళ్ళు దండోరేసుకున్నారు, మంచి మొబైల్స్ ఇచ్చినామని. కానీ ఇప్పుడు చూస్తే అవి యాప్లలో మేము చేయడానికి వస్తే అవి కనీసం 5G సిమ్లు అన్నారు, మొబైల్స్ అన్నారు, కానీ ఇవ్వలేదు. అవి 2Gనే చేసినారు. కానీ వాటి నుంచి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది మేము. అలాగే జగన్మోహన్ రెడ్డి 42 రోజులు సమ్మెలో ఉన్నప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి వాళ్ళు, మా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వచ్చి మన ప్రభుత్వం వస్తే అన్ని డిమాండ్స్ అలా మీకు ఒప్పుకొని మంచిగా చేస్తాము, ఫస్ట్ మన ప్రభుత్వాన్ని గెలిపించండి అని చెప్పినారు. కానీ ఇప్పుడు చూసే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అస్సలు కనీసం పట్టించుకోవడం లేదు. అధ్యక్షులు గోవింద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఎందుకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎందుకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు వీళ్ళు? గతంలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 42 రోజులు చారిత్రాత్మకమైనటువంటి సమ్మె నిర్వహించారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జూలైకంతా ఖచ్చితంగా మీ వేతనాలు పెంచుతాము అని చెప్పి హామీ ఇచ్చింది. అంటే హామీ కూడా అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు వాళ్ళంతా కూడా రిటర్న్ డాక్యుమెంట్ ఒకటి, అంటే రాతమూలకమైనటువంటి ఒక మినిట్, వాళ్ళ సంతకాలు మన సంతకాలు ఉన్నటువంటి ఒక మినిట్ ఇచ్చినారు. మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళ వేతనాలు పెరగలేదు. ఆ గత గవర్నమెంట్ లో ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని ఈ గవర్నమెంట్ మళ్ళీ అదే టెంట్ వేసిన సందర్భంగా, ఆ 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము అని చెప్పి మాటిచ్చారు. ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచలేదు. వీరు అంగన్వాడీ సమస్యల గురించి మీరు సీఎం గారి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ తీసుకెళ్లారు ఎప్పుడన్నా? నిన్నలే మొన్న మా రాష్ట్ర నాయకత్వం మినిస్టర్ తో కలిశారు. వాళ్ళు వేతనాలు తప్ప మిగతా అన్ని డిమాండ్లు మేము పరిష్కరిస్తాము అన్నారు. వేతనాలే ముఖ్యం. అంతేకాకోకుండా గ్రాట్యుటీ అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీ అది. దానికి నిబంధనలు రూపొందించి దాన్ని అమలు చేయాలి. గ్రాట్యుటీ అనేది చాలా ముఖ్యమైనది. సుప్రీంకోర్టు ఆల్రెడీగా ఆదేశాలు ఇచ్చింది గ్రాట్యుటీ ఇవ్వచ్చు వీళ్ళకని. కొన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఇక్కడ లోకల్ గా అయితే ఎమ్మెల్యే గారే వచ్చి మేము మా ప్రభుత్వం వస్తే అంగన్వాడీలకు ఎటువంటి సమస్య ఉండదు, ఖచ్చితంగా మీ వేతనాలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు పెంచడం లేదు? సరే, మీరు గతంలో ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము మీరు ఎమ్మెల్యే గారిని కలిసారా?
ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఈ 3 రోజులుగా కలసలేదు. ఎందుకంటే మా దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దీక్షలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీక్షలు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షల్లోన వీళ్ళు స్పందించకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇళ్లను కూడా ముట్టడిస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికైనా కూడా చేయకపోతే రేపు 3వ తారీఖున మార్చి 3వ తారీఖున చలో విజయవాడ మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. అంగన్వాడీ డిమాండ్లు నెరవేర్చకపోతే స్థానిక ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని సిఐటియు నాయకులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ శానుతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు.